వెల్కమ్ టు యాస్పర్ అలర్ట్. యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ చూడవచ్చు. యూపీఎస్సీ నోటిఫికేషన్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్ 2025. ఇక్కడ మీరు పోస్ట్ నేమ్ వచ్చి అసిస్టెంట్ కమాండెంట్. టోటల్ వేకెన్సీస్ వచ్చి మీరు 357 చూడవచ్చు. కేటగిరీ వైజ్ మీరు ఇక్కడ చూడవచ్చు. కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అని మీరు ఇక్కడ నీట్గా చూడవచ్చు. అలాగే మరి ముఖ్యంగా ఏజ్ లిమిట్ వచ్చి మినిమం వచ్చి 20 years, మ్యాక్సిమం వచ్చి 25 years. మీరు ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ మీకు లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ముందుగా చెప్పినట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చి దరఖాస్తు రుజుము వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 200 రూపీస్, ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు లేదు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ వచ్చి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. గమనించగలరు ఇక్కడ మనం పేమెంట్ చేసిన అమౌంట్ రిటర్న్ మనకు రాదు. ఇక్కడ చూడవచ్చు మీరు 25 March 2025 లోపే చెల్లించాలి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ముఖ్యమైన తేదీలు వచ్చి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 5/3/2025 అనగా 5 March 2025. లాస్ట్ డేట్ వచ్చి 25 March 2025. ఓకే. అప్లికేషన్ ఇక్కడ మీరు చూడవచ్చు. కరెక్షన్ డేట్ వచ్చి 26/3/2025 నుండి 1/4/2025 అంటే April 1 తారీఖు వరకు సడలింపు ఉంటుంది. అలాగే ఎగ్జామ్ డేట్ ఇక్కడ చూడవచ్చు. అడ్మిట్ కార్డు వచ్చి జూలైలో ఉండొచ్చు. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చి 3rd August 2025 ఉండొచ్చు. సో ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ అంతా మీరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. దాని ద్వారా మీరు నీట్గా మీరు చూడవచ్చు ఎలా ఉంటుందో సెలక్షన్ ప్రాసెస్ అంతా. శాలరీ దగ్గరికి వస్తే ఇక్కడ చూడవచ్చు మీరు. శాలరీ వచ్చి మొత్తం టోటల్గా అలవెన్సెస్ అన్నీ కలిపి 65,000 నుండి 75,000 వరకు ఉండొచ్చు అంట. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి. ముందు అప్లికేషన్ అప్లై చేయకముందు మీరు ఏం చేస్తారంటే అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ నేను పీడిఎఫ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క క్రైటీరియాని, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చక్కగా ముందు చూసుకొని ఆ తర్వాత మీరు ఎలిజిబిలిటీ అని కన్ఫర్మేషన్ మీరు చేసుకొని ఎలిజిబిలిటీ అవుతారు అంటే అప్పుడు మీ కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో, ఓకేనా, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ నీట్గా మీరు చూసుకున్న తర్వాత అప్పుడు అప్లై చేయండి. పేమెంట్ చేయండి. అంతవరకు పేమెంట్ చేయొద్దు. అలాగే మీరు ఇక్కడ అప్లికేషన్ వచ్చి ఇక్కడ అప్లై నవ్వు ఉంది కదా, అప్లై నవ్వు దగ్గర మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వచ్చేస్తారు. ఇక్కడ ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే మీరు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ మీకు యూపీఎస్సీ అకౌంట్ ఉంది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారంటే ఈమెయిల్ ఐడి, ఓటీపీ ఇచ్చి మీరు ప్రొసీడ్ చేయొచ్చు. అప్లికేషన్ మీరు ఫాలోఅప్ చేయొచ్చు. ఓకేనా. సో ఇంకా దీని కింద ఒకవేళ ఎలా అప్లై చేయాలో నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను కదా, దాని ద్వారా మీరు చూడవచ్చు. ఇక్కడ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందని. 1 విజిట్ అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాలి. 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. తర్వాత పేమెంట్ చేయాలి. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత రివ్యూ చూసి మీరు అప్పుడు సమర్పించాలి. దానికి సబ్మిట్ బటన్ నొక్కాలి. మరి లాస్ట్గా అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా. ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి అవసరాలు ఉన్నా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో దట్ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ని మీ దగ్గర పెట్టుకోండి ప్రింట్అవుట్ తీసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మరికొత్త జాబ్ అప్డేట్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.